Hello viewers, this is your fab time. ఆమ్లా లడ్డు రెసిపీని నిన్నటి వీడియోగా పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఆమ్లా లడ్డూస్ చేసినప్పుడు వచ్చే ఆమ్లా జ్యూస్ని, వడగట్టిన వాటర్ని, ఈ రెండింటిని యూజ్ చేస్తూ స్క్వాష్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆమ్లా స్క్వాష్ని 3 రకాలుగా చేసుకోవచ్చు: తేనెతో, బెల్లంతో, చక్కెరతో. వీటిని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ మూడిట్లో మీకు నచ్చింది ట్రై చేయండి. ఆమ్లా స్క్వాష్ రెసిపీని తేనెతో ఎలా చేసుకోవాలో మీకు ముందుగా చూపిస్తాను. దానికోసం 6 లేదా 7 టీ స్పూన్ల ఆమ్లా జ్యూస్ వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, 2 టీ స్పూన్స్ తేనె, చల్లటి నీళ్ళు 1 గ్లాస్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఆమ్లా లడ్డూలు చేసుకునేటప్పుడు వచ్చిన ఆమ్లా జ్యూస్ని వేసుకొని ఇలా ఇన్స్టెంట్గా తేనె, ఉప్పు వేసుకొని ఆమ్లా స్క్వాష్ని తాగేయచ్చు. చక్కెరతో, బెల్లంతో చేసే ఆమ్లా కాన్సన్ట్రేట్ని 1 మంత్ దాకా స్టోర్ చేసుకునేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. చక్కెరతో చేసే కాన్సన్ట్రేట్, బెల్లంతో చేసే కాన్సన్ట్రేట్ రెండు సేమ్ ప్రాసెస్. ఈ రెండిట్లో మీరే చేసుకుంటారనేది కంప్లీట్లీ మీ చాయిస్. అందుకే 2 కాన్సన్ట్రేట్స్ని మీకు చూపిస్తున్నాను. 5 గంటల పాటు ఉసిరికాయ తురుముని నానబెట్టి వడగట్టిన వాటర్ ఇవి 2 కప్పులు ఒక బౌల్లో, 2 కప్పులు ఇంకో బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో చక్కెర, ఒక బౌల్లో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అది ఎంతెంత క్వాంటిటీసో ఇప్పుడు చూద్దాం. 2 కప్పుల వడగట్టిన వాటర్కి 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. అలానే 2 కప్పుల వడగట్టిన వాటర్కి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. చక్కెర వేసిన గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. చక్కెర అంతా పూర్తిగా కరిగేదాకా కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిపోవాలి. పాకం కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం లేదు. చక్కెర అంతా పూర్తిగా కరిగి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మరగనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చక్కెర అంతా కరిగాక ఇలా కొద్దిసేపు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాకంని దింపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అలానే ఇప్పుడు బెల్లం వేసిన గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా కరిగేదాకా కలుపుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా కరగాలి. దీనికి కూడా పాకం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత 2 నుండి 3 నిమిషాల పాటు మరగనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కూడా దింపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. రెండిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాతే ఇందులోకి ఆమ్లా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు ఉసిరికాయ జ్యూస్ని చక్కెర పాకంలో, ఇంకో 3/4 కప్పు ఉసిరికాయ జ్యూస్ని బెల్లం పాకంలో వేసుకోవాలి. రెండిట్లో ఉసిరికాయ జ్యూస్ని వేసేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకోవాలి. అంతే, ఇదే ఆమ్లా కాన్సన్ట్రేట్ చక్కెరతో, బెల్లంతో రెండింటిని చూపించాను. ఇందులో అల్లం రసం కూడా వేసుకోవచ్చు. కానీ అల్లం రసం వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు, త్వరగా పాడైపోతుంది. అందుకే మీకు అల్లం రసం వేసుకోవాలనుకుంటే తాగే ముందు కొద్దిగా వేసుకోండి. కాన్సన్ట్రేట్ సొల్యూషన్స్ని స్టోర్ చేసుకోవడానికి 2 గ్లాస్ బాటిల్స్ తీసుకొని అందులోకి
బెల్లంతో చేసిన ఉసిరికాయ కాన్సన్ట్రేట్ని, చక్కెరతో చేసిన ఉసిరికాయ కాన్సన్ట్రేట్ని రెండిటిని గ్లాస్ బాటిల్స్లోకి వడగట్టుకున్నాను. ఈ కాన్సన్ట్రేట్స్ని ఫ్రిడ్జ్లో 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఉసిరికాయ కాన్సన్ట్రేట్ని తయారు చేసి పెట్టుకుంటే మనకు కావాలనుకున్నప్పుడు స్క్వాష్ చేసుకొని తాగొచ్చు. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల చక్కెరతో చేసిన ఉసిరికాయ కాన్సన్ట్రేట్ని ఒక గ్లాస్లోకి, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బెల్లంతో చేసిన ఉసిరికాయ కాన్సన్ట్రేట్ని ఇంకో గ్లాస్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లోకి చల్లటి నీళ్ళు వేసుకోవాలి. ఇలా ప్లెయిన్గా తాగేయచ్చు, లేదంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే అల్లం రసం కానీ, నిమ్మరసం కానీ, పుదీనా ఆకులు కానీ ఈ మూడిట్లో ఏవైనా వేసుకోవచ్చు. ఉసిరికాయ లడ్డూలు చేశాను కాబట్టి అందులో వచ్చిన జ్యూస్తో వడగట్టిన వాటర్తో కాన్సన్ట్రేట్ని తయారు చేసుకొని స్క్వాష్ రెసిపీని మీకు చూపించాను. వడగట్టిన వాటర్ బదులు నార్మల్ వాటర్ యూజ్ చేసైనా కాన్సన్ట్రేట్ని తయారు చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ కనుక మీరు యూజ్ చేస్తుంటే అప్పుడు ఉసిరికాయ జ్యూస్ని ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఈ వీడియో చూసిన వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ ఫ్యాబ్ టైమ్.